సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలకు భారీ ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ధర్మకర్త ఫ్యామిలీ నుంచి అమ్మవారికి తొలి బోనం ఇవ్వనున్నారు. లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు రేపటి నుంచి ఘనంగా జరగనున్నాయి. 2 రోజుల బోనాల జాతరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఇవాల్టి నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు ఉదయం 4:10 బ్రహ్మ ముహూర్తంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు పండితులు వేదాంత శర్మ. రేపటి నుంచి 2 రోజుల పాటు అమ్మవారి పలహార బండ్ల ఊరేగింపు జరగనుంది. సోమవారం రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల కోసం సర్వం సిద్ధం చేశారు. రంగంలో అమ్మవారు తన యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుందో ఆ సమయంలో చక్కటి కూలవాన కురిసేది. భవిష్యవాణి చెక్కడం అయిపోయిన తర్వాత ఘట స్వరూపిణి అయి ఏనుగునెక్కి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఆచారం. లష్కర్ బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ ధర్మకర్త కామేశ్వర్. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. శివశక్తులకు 1 గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు ఆలయ ధర్మకర్త కామేశ్వర్. మెడికల్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏ రకమైనది కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈజీగా 10 లక్షలు ఎబోవ్ అంటారు, తక్కువేమి ఉండరు. సో ఆ టైమింగ్ కూడా సరిపోలేదు. దాంట్లో తొట్టేలకు సమర్పించడం ఉంటారు, బోనాలు, పలార బండ్లు, పోతరాజు విన్యాసాలు, ఇవి ఏం చేసుకుని ఒక జాతర అనేది ఇక్కడ ఫుల్ బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు బోనాల జాతరకు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దేవాలయ పరిసరాలతో పాటు పలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో 200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా బోనాల భద్రత విధుల్లో ఉండనున్నారు. ఆలయం నుంచి 2 కిలోమీటర్ల నుంచి బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. సీఎం గారు కూడా వచ్చే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సీఎం గారు కూడా వస్తున్నారు ఈవెంట్కి. ఆయనతో పాటు చాలా మంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ అదర్ విఐపీస్ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. సో మా రిక్వెస్ట్ టు ద డివోటీస్, అందరూ ఈ ఫెస్టివల్కి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ అమ్మవారి దర్శనం తీసుకోండి. కానీ పోలీస్తో పాటు కూడా కోఆపరేట్ చేయండి. పార్కింగ్ లొకేషన్స్ కూడా ఆల్రెడీ పార్కింగ్ మ్యాప్స్ రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రోటోకాల్ విఐపీస్ అండ్ డిసేబుల్డ్ పర్సన్స్ అండ్ అట్లాంటి వాళ్ళనే డైరెక్ట్లీ ఇక్కడ వరకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ ఇస్తాం. మిగతా అందరూ కూడా క్యూ లైన్స్ నుంచి లోపలికి ఎంట్రన్స్ తీసుకోవచ్చు. బోనాల జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం డ్రింకింగ్ వాటర్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. లష్కర్ బోనాలతో రేపటి నుంచి 2 రోజుల పాటు సిటీ కమిషనరేట్ 5 పోలీసు డివిజన్లలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ చేయనున్నారు.